నీదేందా పీకేద్దామా ఇది? రేణు పక్కరారా పీకేద్దామా ఇది? రేణు పక్కరారా పరక తీసుకున్నా బరా ఇట్లా దోతు బండి పరక తీసుకున్నా బరా ఇట్లా దోతు బండి. ఇప్పుడుండే కార్లో అంటే ఇప్పుడు నేను షూట్ పరంగా వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది అండ్ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేదానికి కూడా కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది. బట్ వెహికల్ చాలా బాగుంది వెన్యూ అయితే. సో కొంచెం లాంగ్ డ్రైవ్స్ కానీ ఇంకా షూట్ ఎక్విప్మెంట్ పెట్టుకునేదానికి కొంచెం కష్టంగా ఉంది. ప్రజెంట్ అయితే నేను ఒక వెహికల్ చూసేదానికైతే వచ్చినాను. ఇప్పుడు ఏది తీసుకుందామా అని చాలా థింక్ చేసినాను. డీజిలా, పెట్రోలా, లేకపోతే ఈవీకి వెళ్దామా అని. నాకు ఏమనిపించిందంటే కొంచెం కొత్తగా ట్రై చేద్దాము అనిపించింది. ఈవీకి అయితే వెళ్తున్నా. ఈవీలో మార్కెట్లో చాలా అయితే వచ్చినాయి. BYD, హుండాయ్ కానీ, మహేంద్ర కానీ, టాటా కానీ. టాటాలో రీసెంట్గా ఒకటి కొత్తగా లాంచ్ అయింది 2 months బ్యాక్, టాటా హారియర్ ఈవీ. అది నాకు మంచిగా అనిపించింది. కంపేర్ అంటే XUV90 బాగుంది అండ్ BE6 బాగుంది అండ్ ఇది కూడా ఆల్ వీల్ డ్రైవ్ ఇచ్చినారు. ఇది కొంచెం మంచిగా అనిపించింది అనమాట. అంటే నేను ఎందుకు హారియర్కి వెళ్ళినానంటే ఓన్లీ ఒక రీజన్ ఏమంటే ఆల్ వీల్ డ్రైవ్ ఒకటి అండ్ రఫ్ రోడ్లు కానీ అట్లా కానీ కూడా మంచిగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీకు ఎంత తెలుసునో నాకు కూడా అంతే తెలుసు ఈవీ గురించి. సో ఇదైతే మీరు చూస్తున్నారు కదా, ఇది టాటా సఫారీ. మీకు అందరికీ తెలిసింది దీనిలో చాలా లగ్జరీగా ఉంటుంది. బట్ ఇంత పెద్ద వెహికల్లో మనం టౌన్లో తిప్పేదానికి అయితే కొంచెం కష్టం అవుతుంది. సో కార్ ఏడుకుంటున్నానో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది, హారియర్ ఈవీ అని. కానీ ఈ హారియర్ ఈవీలో నేను ఏ కలర్ తీసుకుంటానని గెస్ చేయగలరా? మీకు ఫస్ట్లో ఇబ్బంది పెట్టకూడదని నేను మోడల్ అయితే చెప్పేసినాను హారియర్ కొంటున్నానని. బట్ మీరు కలర్ అయితే గెస్ చేయండి, నా టేస్ట్ ఎట్లుందో కూడా చెప్పండి. సో ఇదైతే మనం చూస్తున్నాం కదా, ఇది IMVR అంటారా? IRVM. సారీ, ఒకసారి ఫ్రంట్కి పెట్టావు బ్రో. దీంట్లో 2 డిస్ప్లేలు వస్తాయి. ఫ్రంట్ వెహికల్స్ ఏమన్నా వెళ్ళేటప్పుడు రోడ్లో కానీ బ్యాక్ సైడ్ కానీ ఏవి వస్తాయి కానీ మనం నీట్గా ఇక్కడైతే చూసుకోవచ్చు అన్నమాట. 2 కూడా పక్కన కూడా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏవేవి వస్తాయని. ఇంకోటి ఏమంటే దీంట్లో మనం రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. నియర్ 6 hours 6 hours అయితే చేసుకోవచ్చు. విత్ వాయిస్ కూడా ఉంటుంది అనమాట. దీనికి మెమరీ కార్డు స్లాట్ కూడా ఇచ్చినారు. మనకి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా చేసుకోవచ్చు అనమాట. ఏంది OLEDనా? ఇది 14 inches. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దీంట్లో మనకు వచ్చేసరికి ఎయిర్ ప్యూరిఫైర్ వస్తుంది, RK.EV, ఆటో పార్క్ అసిస్ట్ వస్తుంది. సో వెహికల్ అనేది మనకు పార్కింగ్ ఆటోమేటిక్గా చేసుకోవడానికి వస్తుంది. తర్వాత ఇవి మోడ్స్ మనం మాన్యువల్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసరికి డిజి యాక్సెస్ కార్డు. సో కార్డ్ అనేది వేరే వాళ్ళకి యాక్సెస్ చేయడానికి దీంట్లో పాసిబిలిటీ అవుతుంది. 5 members వస్తుంది. ఇది వచ్చేసరికి డాల్బీ ఆటో. కార్డు మనకు ఒకటే ఇస్తారా? ఒకటి వస్తుంది, 5 members యాక్సెస్ ఉంటుంది. అంటే మొబైల్లో యాక్సెస్ అది మామూలుగా ఆ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు ఒకసారి చూడండి. నాకు ఈ కీస్లో నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈ కీస్ కూడా ఫస్ట్ చూసినప్పుడు లైక్ ATM కార్డ్ టైప్లో వస్తుంది అనమాట. ఇది మామూలుగా ఇక్కడ ప్లేస్ చేస్తానంటనా? ఇది వచ్చి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను కొంచెం లేట్గా ఇస్తానని మీకు ఆల్రెడీ తెలిసిందే మన టాటా బిల్డ్ క్వాలిటీ గురించి. ఇంకా ఈవీ వెహికల్స్ ఎట్లుంటాయి ఏమన్నది మనం తీసుకున్న తర్వాత, మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అయితే నేను మీకు చెప్పగలను. అండ్ ఇదైతే మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం 360 వ్యూ. అండ్ దీంట్లో మనకి 540 వ్యూ కూడా వస్తుంది. కింద కనపడదా? అవునా? ఓకే, ఇది మొత్తం 540 వ్యూ అనమాట. మనకి పక్కన కానీ మన సరౌండింగ్స్లో బౌండరీస్లో ఏమున్నాయని నీట్గా క్లియర్గా అయితే మనం తెలుసుకోవచ్చు. బాగుంటుంది అనమాట. ఈ ఫీచర్ కూడా నాకు మంచిగా అనిపించింది. ఇంకా దీంట్లో నాకు నచ్చింది ఇంకా ఏమన్నా ఉందంటే సన్ రూఫ్.
నాకు వెన్యూ అన్నాను కదా, వెన్యూ అంటే కాంపాక్ట్ ఎస్యూవి, దానికి తగినట్టుగానే ఇచ్చినారు. బట్ దీంట్లో సన్ రూఫ్ అయితే ఎంత పెద్దది అయితే ఇచ్చినాను నేను. ఇది కూడా నాకు ఈ ఆప్షన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వెనకాల కూర్చున్నప్పుడు మన వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటారు ముందరికి వెనక్కి. ఈ బటన్స్ ఇచ్చినారు, ఈ బటన్స్ వల్ల మనం ముందరికి వెనక్కి వెళ్ళొచ్చు, ముందరికి కూడా వెళ్ళొచ్చు. దీన్ని ఏమంటారు, బాస్ మోడ్ అంట. ఇది ఆటో హోల్డ్. ఇది రీసెంట్గా నేను టెస్ట్ డ్రైవ్ చేసిన అనమాట, హ్యారియర్ ఇవి. ఇది ఎట్లా అంటే మనం స్లోప్లో ఉన్నప్పుడు బ్రేక్ వేసి రిలీజ్ చేసేటప్పుడు ముందు కింద వెనక్కి వెళ్తుంది కదా, సో ఆ ప్రాబ్లం లేకుండా ఇది ఆటో హోల్డ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం యాక్సలరేషన్ ఇస్తామో అప్పుడు వెంటనే ఇది ఆటో హోల్డ్ అనేది డియాక్టివేట్ అయ్యి వెహికల్ అయితే ముందుకెళ్తుంది. ఆఫ్టర్ హ్యారియర్ ఈవీలో ఉన్న ఫీచర్స్ తెలుసుకున్న తర్వాత టెస్ట్ డ్రైవ్ అయితే వెళ్ళాను. సో ఫస్ట్లో హ్యారియర్ ఈవీ డ్రైవ్ చేసేటప్పుడు నాకు కొంచెం భయం అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్ తోలి ఈవీ కంటే కొంచెం భయం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈవీ వెహికల్లో పికప్ అనేది జస్ట్ యాక్సలరేషన్ టచ్ చేస్తే చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట కంపేర్ టు పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్. మనం ఈవీ వెహికల్స్కి అడ్జస్ట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. నేను హ్యారియర్ని డ్రైవ్ చేసేటప్పుడు మంచి ఫీల్ అయితే వచ్చింది, లగ్జరీగా అనిపించింది. ఈవెన్ మట్టి రోడ్లో కూడా మనకి ఎక్కువ వైబ్రేషన్స్, ఆ సౌండ్లు కానీ ఆ నాయిస్ ఏం కనపడవు క్యాబిన్లో. దీంట్లో మనకు 3 మోడ్స్ ఉంటాయి, ఎకో, సిటీ అండ్ బూస్ట్ మోడ్. బూస్ట్ మోడ్లో పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి మనం బూస్ట్ మోడ్ యాక్టివేట్ చేసి యాక్సిలరేషన్ ఇస్తే జెట్ స్పీడ్లో అయితే వెళ్తుంది. సో అది నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నాకు కడుపులో అయితే జెయింట్ వీల్ ఎక్కితే ఏదైతే ఫీల్ వస్తుందో అదే ఫీల్ వచ్చింది నాకు. దీంట్లో మనకి మ్యూజిక్ సిస్టమ్ లైక్ సినిమా థియేటర్ ఫీల్ అయితే వస్తుంది, చాలా మంచిగా అనిపించింది. అండ్ దాని తగ్గట్టుగా లైటింగ్స్ చేంజ్ అవ్వడాలు ఇవన్నీ చాలా మంచిగా అనిపించినాయి అనమాట. ఫైనల్గా అయితే నేను కార్ తీసుకునే డే అయితే వచ్చేసింది. ఆ రోజు నైట్ అయితే నాకు సరిగా నిద్ర రాలేదు. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. హాయ్, ఫ్రెష్ కంటి ఫ్రెష్ అద్దాలు బాగా గిఫ్ట్. సో కార్ తీసుకునేటప్పుడు గుర్తుగా ఉండాలని ఒక రీల్ అయితే చేసినాను. ఆ వీడియో ఆల్రెడీ మీరు చూసింటారు. ఈ బ్యాగ్ 1.5 lakh సబ్యసాచి. నీది జోబి? ఇది విరూపాక్ష బ్యాగ్. ఓకే, నిజంగా సబ్యసాచి పేరు. ఇదిగో ఇది సబ్యసాచి. ఇదిగో సబ్యసాచి నేను అనింది. అలా పెద్దారెడ్డి ఆన్ నుంచే వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తారు, అది తీసుకో. మిమ్మల్ని కట్టన్ వేసేసారు తెరా. ఇది వాడుకోవచ్చు కదా బ్రో, ఎందుకు అంత పెద్ద ఎందులే కూర్చో బ్రేడా. ఈ బ్రో ఏందో సిగ్గుపడతా, ఏందో పెళ్లి చూపులు చూసినట్టు. ఏంగా ఇట్లా రాను మేడం, మీరు ఏం కాదు. ఏడాడు సైన్ మేడం, మీ దగ్గర పెట్టుకోండి, మీరు నన్ను అడుగుతా అంటారు. ఏంది ఇలా అబ్బు చూస్తే బ్యాటరీ లేదు, బ్యాటరీ దా బ్రో అన్నాడు. నువ్వు చూస్తే ఛార్జింగ్ అయిపోతుంది, కేబుల్ లేదంట. ఎందుకు బ్రో ఒకరిది పంచాయతీ నాకు ఈరోజు. ఏమైంది కార్ గుట్ట దీపం? నువ్వు తీసుకున్నావు తమ్ముడు ఇది ఆనండి, ఇది తీసుకో బ్రో నేను చెప్పింది.
జస్ట్ ఒక అడుగు వేసి నిలబడతా, ఇది చూస్తా. యాక్చువల్గా మైక్ నా దగ్గర ఉంది, కెమెరా వీళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళు ఏం మాట్లాడినా నా మాటలే వినపడుతుంటాయి మీకు. ఇలా అవన్నీ వద్దులేపా. అన్ని దొంగ యాక్టింగ్లు అన్ని నేర్పి బ్రో. కార్ నాది పక్కన, కార్ నాది, నేనే అన్నాను. ఇవన్నీ ఛార్జింగ్ అయిపోతుంది. తీయాలలాగా ఏమద్దాను ఎందుకు సార్? కార్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తాను? చాలా సంతోషంగా. సైడ్కి రావా బ్రో, నువ్వు దిగుతా. సరే వర్షం కార్ తీసుకుంటాను ఇట్లా. కార్ ఎంత? కార్ ఎంత? కార్ ఎంత? కార్ ఎంత? 150 రూపాయలా 200? చందాలే. చందాలో అందరూ కలుపుకొని గిఫ్ట్గా ప్రొవైడ్ చేసింది. ఇట్స్ నాట్ చందా. రసీదు ఇది మీరు ఇచ్చిండేది? 150 నా రసీదు ఇస్తారమ్మా. దేనిలో ఇచ్చిన? క్యాషా ఫోన్పే? ఫోన్పే. నెంబర్ చెప్పు. ఓకే పర్లేదు మేడం, డన్. ఏంద్రా వాడు షాట్? ఏంద్రా వీళ్ళు రే వాళ్ళు ఏంద్రా అది? ఏంద్రా బాడీ గార్డ్స్ అమ్మా కాదు, ఇద్దరు మాట్లాడుకొని వచ్చినారా? నా షర్ట్ నువ్వు తీసుకున్నావు. నీ షర్ట్ నేను తీసుకున్నాను. సో అందుకనే గాయస్ జూడియోలోనో లేకపోతే ఇంకా ఏమైనా ఉంటాయి చూడు, అట్లా దాన్ని ఇట్లా కొనుక్కోకూడదు, ఇట్లా ఉంటుంది. రెడీ బ్లాస్ట్ రెడీనా? స్టాడా రెడీ బ్రో. బ్రో నేను ఇట్లా అన్నప్పుడు మీరు కంపల్సరీ అనాలా. నేను ఇట్లా అన్నప్పుడు వెంటనే అనాలా. నేను ఇట్లా అన్నప్పుడు వెంటనే లాగండి. రెడీ రెడీ బ్లాస్ట్. మొగాన్ని కొట్టేవరా పైకన్ను? పైకన్ రా, మొగాన్ని కొట్టావు. వెనకలు కూడా లాగండి బ్రో. రెడీ 1 2 3 గో బ్రో. షారుఖ్ ఖాన్ మారో బ్రో. బాగుంది బ్రో. కనబడంలా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఓరే పక్కన కాదరా, నేను అందుకనే రారే మీరు. ఇప్పుడే గీత పడింది, ఆ పక్క పడింది. ఏం నీకు సతాయిచ్చేదానికి వస్తారు కదా. అది అయిపోయినాయి వీళ్ళు, అది వాళ్ళు డెకరేట్ చేసుకోవాలి. అది మన చేతిలో లేదు. అవన్నీ అయిపోయినాయి, తీసుకున్నాను. ఇప్పుడు ఆడ వచ్చేది ఒక క్లిప్ తీసుకున్నాను. బ్రష్ పండ్లు దిక్కేగా బ్రష్ తిక్కి రాలే పొద్దున్నే. అట్లా ఊపితే దీడ పడుతుంది కదా బ్రో. ఏమంటున్నా అంటే అవన్నీ ఆ క్లిప్స్ అన్ని తీస్తున్నాను మొత్తం అన్ని. నువ్వు లేట్గా వచ్చినావు, అవన్నీ క్లిప్స్ అయిపోయినాయి. మీరు ఇప్పుడు వస్తారు. పీకేద్దామా ఇది? రేణు పక్కరారా, పీకేద్దామా ఇది? రేణు పక్కరారా. పీకేద్దామా గోకేద్దామా? కాదు నీ స్కూటీ కొత్తది తీసుకున్నాను, దాన్ని గోకేద్దామా? తీసుకో, బీగాలిస్తా. వద్దులే నా అందరూ చేతులు పెడతారు కారు మీద. రే గీతలు పడతాయిరా. బండి బీగ మీరు రౌండ్ వేస్తా. వద్దులేదా నీ గాలికి ఎగిరిపోతాయిలే. ఏ ఉన్నిలేరా రే. నువ్వు పరక తీసుకున్నా బరా ఇట్లా దోతుపండి, పరక తీసుకున్నా బరా ఇట్లా దోతుపండి. సో ఆ సిచ్యువేషన్లో అయితే కార్కి ఎక్కడ గీత పడుతుందని చాలా భయపడ్డా. అది ఎవరికైనా ఉంటుంది. సో నేను కూడా అట్లే ఫీల్ అయినాను. కాదు ఇప్పుడు బ్లాస్ట్ పెళ్ళిస్తాం. ఎందుకు నా వాచ్ అందరూ కలిసి బ్లాస్ట్ పెళ్దామన్నా. నేను పైన ఎక్కుతా అన్నా. ఏమి
అద్దాలు కొత్త వేసుకున్నా ప్రామిస్ చెప్తానా, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మీ గ్యాంగ్లో ఉంటే మీరు దయచేసి రే పెట్రా కార్ కీస్ మళ్ళీ తిప్పుతాను రెండోసారి. ఏం చెప్పిన ఎవరు వానికి పెట్టు బ్రా. ఇప్పుడు బయటికి పోయి కేక్ కట్ చేశాను, అందరికి తలా ఒక్కొక్క రౌండ్ ఇస్తాడు కార్ అన్న. లేదు మీకే ఇచ్చేస్తారు తీసుకోమని, లేదు మీకే ఇచ్చేస్తారు తీసుకోమని. చెప్పికి రావడం లేదు. కాన్సెప్ట్ రాసుకున్నా. వద్దులేరా రెడీ నా బ్లాస్ట్ ఓకేనా. వెనకాల పొయ్యిలో పక్క జరగట్టు బాలు వాళ్ళు మా తమ్ముళ్ళు లారా నేను కూడా పడిపోతాను. అందరూ ఇలా అనేసి అందరూ కార్ వైపు చూపించండి, బాగుంటది. ఏ కార్ వైపు ఏం చూపిల్లు ఎట్లా ఇట్లా చూడండి మ్యాన్ అని రెడీ. ఏ ఇది యాక్చువల్ చూపిండి అన్న. ఓకే అన్నా స్మైల్తో రావండి మబ్బు రే మొగానే కొట్టది చెప్తాను చంపలు పోతాను అంతే. ఏ మేమంతే ఇంత వెనకాల పోనా రే రెడీ స్టార్ట్ రా తమ్ముడు బ్రో రెడీనా బ్రో అంతే ఏం అవసరం లేదు. రెడీ 1 2 3 గో బ్రో. కారణం చూపిండి. బ్రో ఇంకొకసారి 1 2 3 కార్ వైపు చూపించండి. షార్ట్ రెడీ ఏ బాగా ఎనర్జీ రా నేను దాంట్లో పెట్టుకోవాలి అందుకని నడే 1 2 3 గో బ్రో. వాళ్ళ బ్రాండ్ మాత్రం బాగా కనపడాలి బ్రో. 1 2 3 గో బ్రో. రండి నీవేనా ఏ పక్కరా బాయ్ బ్రో సైడ్ కి వచ్చే బ్రో. అచ్చా ఏందో జాతర అన్నాను తినడం పక్కన నేను బ్రో రెడీ 1 2 3 గో బ్రో. రా ఇంకొకసారి కంగ్రాట్ తీసి ఇచ్చి ఒకసారి కంగ్రాట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. నేను అడుక్కోవాల్సి వస్తుంది ఏందో నాకేం అర్థం కాదు. డన్. సో గైస్ ఇదే మన కారు. సో కలర్ ఎలా ఉందో మీరే కామెంట్లో చెప్పండి. నాకైతే ఇంతకుముందు వైట్ వాడాను కదా, ఈసారి బ్లాక్ వాడదాం అనుకుంటున్నా. సో అందుకనే బ్లాక్ తీసుకున్నా. మెయింటెనెన్స్ నిజంగానే చాలా హెవీగా ఉంటుంది. ధూళి తిరిగిపోతుందేమో నాకు తెలిసి. చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ నీట్గా కనబడుతున్నాయి. మేము వీడియోలు తీసుకోవడంలో టైం ఎక్కువ స్పెండ్ చేసినాము. 12:30కి అయితే రావకాలం ఉండింది. ఇప్పుడు పూజ చేద్దామంటే టైం 11:30. సో వెంటనే వెహికల్కి పసుపు కుంకుమ పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసినాను. ఎవరు అదే అంటే ఇది పడుకోవా వచ్చేయండి బ్రో. రెడీనా అక్క అక్క బ్రో. ఆంటీ కొంచెం సైడ్కి రా బ్రో. రెడీ రెడీ 1 2 3 గో బ్రో. బ్రో జై జై గణేశ శ్రీ కొడతా గణేశ. ఉండు బ్రో వెయిట్ అట్లా కొంచెం స్మైల్ తో తిప్పు బ్రో. ఉండు వెయిట్ అలానే ఉండు. 1 2 3 గో బ్రో. స్మైల్ తో బ్రో. ఇట్లా పూజ చేసినా కదన్నా. పూజ చెప్పడన్నా గమ్మునంటరా ఎందుకు నా దగ్గర. ఏం మంత్రాలు చెబుతాను నేనేం చెప్పలేను ప్లీజ్. ఏం మంత్రాలు చెబుతానో చెప్పు. సో ఫైనల్గా అయితే ఇన్ టైంలోనే పూజ కంప్లీట్ చేసి కుడికాలు లోపల పెట్టి వెహికల్ అయితే స్టార్ట్ చేశాను. తీసుకున్నా నవాజ్ అదా అప్పు పేద అదన్నప్పా ఇది రాలే. కట్ చేయి బ్రో. కట్ చేయి బ్రో. సో ఫైనల్గా అన్నీ కంప్లీట్ చేసుకొని కార్లో మా టీంని వేసుకొని ఒక 2 రౌండ్లు అయితే తిరిగేశాను.
తర్వాత ఈ మ్యాటీ బ్లాక్ మీద మెయిన్ డిసడ్వాంటేజ్ ఏదన్నా ఉందంటే అది స్క్రాచెస్. ఈవెన్ చిన్న దుమ్ము పన్నా నీట్గా క్లియర్గా స్క్రాచెస్ అయితే పడిపోతున్నాయి. సో ఇలా స్క్రాచెస్ పడుతుంటే కష్టమని ఏం చేద్దామని ఆలోచించాను. సో ఆ టైంలో ఒక అన్న నాకు సజెస్ట్ చేసినాడు పీపీఎఫ్ వేయించుకోమని. ఆ తర్వాత అయితే నేను పీపీఎఫ్ వేయించేసాను. అదంతా నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. మీకు ఏమైనా కార్ గురించి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.